స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుదురుగాక. పరిశుద్ధ స్థలము నుండి నా దేవుడు మీకు సహాయం చేయుదురుగాక. కృప వెంబడి కృపను మీరు పొందుదురుగాక. దీవెన వర్షమును దేవుడు మీపై కుమ్మరించుదురుగాక. నవనూతనమైన మార్గాలలో నా దేవుడు మిమ్మల్ని నడిపించుదురుగాక. ఆమేన్. కొద్దిసేపు మన దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథంలో రూతు గ్రంథములోని ఒక వాక్య భాగాన్ని మనం చదువుకోబోతున్నాం. రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద నువ్వు సురక్షితముగా ఉండడానికి కొరకు వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమును ఇచ్చును. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమును ఇచ్చును. మోయాబు దేశం నుండి ఒక స్త్రీ వచ్చింది, పేరు రూతు. బోయజు పొలములో పరిగి ఏరుకుంటుంది. ప్రియులారా, ఆ అమ్మాయిని గురించిన విషయాలన్నీ తెలుసుకున్నాడు బోయాజు. దైవభక్తి కలిగిన బోయాజు ఆ రూతమ్మను చూసి అంటాడు, అమ్మా, నీవు చేసినదన్నీ నేను విన్నాను. నీవు చేసిన దాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. యెహోవా రెక్కల నీడలో సురక్షితంగా ఉండడానికి కొరకు నీవు వచ్చితివి గనుక ఆ దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఈ డిసెంబర్ నెలలో సంపూర్ణమైన బహుమానాన్ని నా దేవుడు మీకు దయచేయుదురుగాక. హల్లెలూయా. బహుమానాన్ని పొందాలని ఎవరికి ఉండదండి? గిఫ్ట్లు ఇచ్చారనుకోండి, ఎవరు వద్దంటారండి? బహుమానాన్ని పొందాలని మన అందరికీ ఉంటుంది. మనుషులు కాదు కదా, సర్వశక్తి గల దేవుడే మనకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు నీకు బహుమానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు మీకు బహుమానాన్ని దయచేయబోతూ ఉన్నాడు. సంపూర్ణమైన బహుమానమును మీరు పొందుదురుగాక. ఆమేన్. ప్రియులారా, మనుషులు ఇచ్చే బహుమానానికి దేవుడిచ్చే బహుమానానికి చాలా తేడా ఉంటుంది. దేవుడిచ్చే బహుమానం సంపూర్ణమైనది, పర్ఫెక్ట్గా మనకు సరిపోయే బహుమానాన్ని దేవుడు దయచేస్తాడు. మనుషులు ఇచ్చే బహుమానాలు ఎలా ఉంటాయి తెలుసండి? ఏదో శుభ సందర్భానికి గిఫ్ట్ ఇవ్వాలని మనకు పూల బొకే ఇస్తారు, ఫ్లవర్ బొకే ఇస్తారు. అది ఎంతసేపు ఉంటుందండి? వాస్తవం కొట్లోనే ఎండిపోయి ఉంటుంది. అది వాళ్ళు నీళ్లు కొట్టి వీళ్ళకి ఇస్తారు, వీళ్ళు దాని మీద కాస్త నీళ్లు కొట్టి మరలా మనకి ఇస్తారు. అదిగో అని చూసి అక్కడ పెట్టుకుని తిరిగే లోపల ఆ పువ్వని వాడిపోయి ఉంటుంది. వాడిపోయే పుష్పాన్ని ఇస్తూ ఉంటారు, వాడిపోయిన పూల బొకేని ఇస్తూ ఉంటారు కొంతమంది. ప్రియులారా, ఇది మనుషులు ఇచ్చే బహుమానం. మనం ఆరాధించే దేవుడు మనకిచ్చే బహుమానం పరిపూర్ణంగా సంపూర్ణంగా మనకు సరిపోయే బహుమానం. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మనకు సరిపోయే సంపూర్ణమైన బహుమానాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. అది మనకు సరిపోయే బహుమానం. ఎవరికి ఏ కాలంలో ఎప్పుడు సరిపోతుందో అలా సరిపోయే బహుమానాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. బహుమానాల్ని 2 భాగాలుగా మనం డివైడ్ చేద్దాం. ఒకటి భూలోకులు మనం పొందే బహుమానాలు, రెండవదిగా పరలోకులు మనం పొందే బహుమానాలు. ఎప్పుడైనా కానీ వాక్యాన్ని ఇలా విభాగించుకొని కలగూర చేసుకోకూడదు. భూలోకులు మనం పొందవలసిన వాగ్దానాలు కొన్ని ఉంటాయి, పరలోకులు పొందవలసిన వాగ్దానాలు మరికొన్ని ఉంటాయి. అన్ని కలగూర చేసి అక్కడ చేయవలసింది ఇక్కడే చేయమనకూడదు. ఇక్కడ ఇచ్చేదని అక్కడ ఇమ్మనడానికి లేదు. ఇక్కడిచ్చేయి ఇక్కడే ఇస్తాడు, అక్కడిచ్చేయి అక్కడే ఇస్తాడు. సో మన వాక్యం చదివేటప్పుడు, వాగ్దానాన్ని చదివేటప్పుడు ఇది ఎక్కడికి చెందిన వాగ్దానం, ఇది భూ సంబంధమైన వాగ్దానమా, పర సంబంధమైన వాగ్దానమా, భూ సంబంధమైన బహుమానమా, పర సంబంధమైన బహుమానమా, క్లియర్గా కనుగొని దాన్ని డివైడ్ చేసి ఇక్కడ పొందవలసిందని ఇక్కడే స్వతంత్రించుకోవాలి. అక్కడ పొందేదాని కొరకు మనం కాచి వేచి ఎదురు చూసి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మనం స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా.
మన ఇండియన్ కరెన్సీ ఇక్కడే పనిచేస్తుంది. అమెరికా వెళ్ళి ఈ కరెన్సీని మనం ఉపయోగించాలంటే అక్కడ ఎక్కడ పడితే అక్కడ కొనరు. ఇక్కడ డబ్బులు ఇక్కడ పనిచేస్తుంది, అక్కడ డబ్బులు అక్కడ పనిచేస్తుంది. కనుక ప్రియులారా, ఇక్కడ ఇచ్చే వాగ్దానాలు ఇక్కడ ఉంటుంది, అక్కడ ఇచ్చే వాగ్దానాలు అక్కడ ఉంటుంది. ఇక్కడున్న బహుమానం ఇక్కడ ఉంటుంది, అక్కడున్న బహుమానం అక్కడ ఉంటుంది. నా ప్రభు పేరిట నేను కోరుకుంటున్నాను, ఇక్కడ కావలసిన వాగ్దానాలు బహుమానాలను దేవుడు ఇక్కడ దయచేసి రాబోయే కాలంలో మనం పొందబోతున్న బహుమానం కొరకు దేవుడు మనల్ని సిద్ధపరచుదురుగాక. హల్లెలూయా. భౌతికమైన వాగ్దానాల గురించి ఒక 2 చిన్న మాటలు చెప్తాను. తర్వాత మనం దేవుడు మనకి ఇవ్వబోతున్న ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలనే విషయాలు మీతో నేను పంచుకుంటాను. భౌతికంగా దేవుడు మనకిచ్చే వాగ్దానం 2 మాటలు మీకు చెప్తాను. మొదటి మాట చదవండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 13వ వాక్యం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వాక్యం. మరియు ప్రతివాడును అన్నపానములను పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖమును అనుభవించుట దేవుడు అతగానికి ఇచ్చిన బహుమానం. చాలు, నన్ను గమనించండి. భౌతికంగా దేవుడు ఒక నరునికి ఇచ్చిన ఆ ఒక బహుమానం ఏమిటి? దేవుడు అనుగ్రహించే బహుమానం ఎలాంటిదంటే, ప్రతివాడు తన బ్రతుకు దినములన్నిట అన్న పానములను పుచ్చుకుంటూ సుఖంగా లేకపోతే సంతోషంగా బ్రతుకుటయే దేవుడు దయచేసిన బహుమానం. హల్లెలూయా. సో ప్రియులారా, మంచిగా భోజనం చేయండి, మంచిగా మంచినీళ్ళు తాగండి. రోజుకి 4 లీటర్లు 5 లీటర్లు తాగండి. మంచిగా మంచినీళ్ళు తాగండి. 3 పూట్ల కమ్మగా భోజనం చేయండి. మీకున్న దాన్ని బట్టి మంచి భోజనం చేయండి. సంతోషంగా సమాధానంగా బ్రతకండి. ఈ నెలలో నా దేవుడిని మీకు ఇవ్వబోతున్న బహుమానం ఇదే. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తికి బహుమానం ఇస్తే ఆయన మంచిగా భోజనం చేయాలి. యేసన్ గారు ఒకరోజు ట్రైన్లో పోతున్నారంట. ఒక పెద్ద టిఫిన్ బాక్స్కి, ఇంత టిఫిన్ బాక్స్కి గారెలు కోడికూర తెచ్చిచ్చారంట ట్రైన్లో. అన్న తింటారని, ఇంత పెద్ద టిఫిన్ ఇంత ఆడి తింటానమ్మా నేనంటే, అన్న దారి పొడుగునే తింటూ వెళ్ళండి. ఇంత పెద్ద టిఫిన్కి గారెలు, ఇంత పెద్ద టిఫిన్కి, ఇంత పెద్ద టిఫిన్కి కోడికూర ఇచ్చారంట. పక్కన బక్కగా ఉన్న ఒక బ్రదర్ ఒకడు ఉన్నాడంట. వాడికి ఇచ్చి, వరే నీకు ఆకలేస్తే తిను అన్నాడంట. ఆకలేస్తే నువ్వు తిను, నేను మరలా నిద్రపోతాను, మరలా నిద్రలేసి తింటానంటే, ప్రియులారా, ఇటు కోడికూర పెట్టుకున్నాడు, ఇక్కడేమో గారెలు పెట్టుకున్నాడు. గారెలు తీసుకున్నాడు, కూరలు అద్దాడు, తిన్నాడు. గారెలు అద్దాడు, కూరలు అద్దాడు, తిన్నాడు. తర్వాత యేసన్ గారు తుల్లిపడలేసి, అరే ఆకలిగా ఉంది, గారెలు ఇచ్చారు కదా దీరా అంటే, తీస్తే ఒక్కటి లేదంట. ఏంద్రా అంటే, మీరే అన్నారు కదా తినమనికి. ప్రియులారా, బక్కోళ్ళు బలవంతులే. నిజంగా దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరం. తినండి, త్రాగండి, సంతోషంగా బ్రతకండి. దేవుడు జీవితకాలంలో మనకిచ్చిన భౌతికమైన బహుమానం ఇదే అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఏ అనారోగ్యం మీ దరి చేరనివ్వడు దేవుడు. మీకు పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేదురుగాక. మంచి ఆహారాన్ని దేవుడు మీకు దయచేదురుగాక. బలమైన ఆహారాన్ని మీకు దయచేదురుగాక. శ్రేష్టమైన పదార్థాలతో దేవుడు మిమ్మల్ని పోషించుదురుగాక. హల్లెలూయా. ఇవన్నీ తిని సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. పలు కుటుంబాలలో మనం చూస్తే సంతోషం లేదు, సమాధానం లేదు, సుఖం అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. సంతోషంగా బ్రతకలేని నిస్సహాయపు స్థితి. డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఇంట్లో పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉన్నారు, కానీ సుఖ సంతోషం అంటే తెలియని నిస్సహాయమైన స్థితిలో పలు కుటుంబాలు కొనసాగించబడుతున్నారు. ఏంటిదంటే, ఒక రకంగా చెప్పాలంటే శాపం అండి అది. చక్కని భార్య ఉంది, భార్యతో ప్రేమగా మాట్లాడలేని నిస్సహాయపు స్థితి. పిల్లలతో సంతోషంగా గడపలేని నిస్సహాయపు స్థితి. ఏదో మానసిక రోదన, ఏదో వేదన. ఆస్తులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏంటి ప్రయోజనం? ప్రసంగి గ్రంథంలో రాస్తూ వస్తాడండి. ఒక వ్యక్తి 100 సంవత్సరాలు బ్రతికి, లేకపోతే 100 మంది పిల్లల్ని కని, దీర్ఘాయుష్మంతుడుగా ఉండి, సుఖమును ఎరగకుండానే, సుఖ సంతోషం అనేది తెలియకుండానే ఒకవేళ చనిపోయాడు అనుకోండి, అతనికన్నా గర్భములు ఉండి పడిపోయిన పిండమే మేలంట. 100 మంది పిల్లలను కన్నాడు అంకులు, 100 మంది పిల్లలండి. దీర్ఘాయుష్మంతుడిగా ఉన్నాడు, సుదీర్ఘంగా చాలా కాలం బ్రతికాడు.
కానీ సుఖం అంటే ఏంటో, సంతోషం అంటే తెలియకనే ఆయన చనిపోయాడు అనుకోండి. అతనికన్నా గర్భంలో ఉండి గర్భం నుండి పడిపోయిన పిండం అది మేలు అంటాడు ప్రసంగి. ఎందుకంటే ఆ గర్భంలో పిండానికి బయట ఉన్న ప్రపంచాన్ని గురించి తెలీదు, లోకపు అనుభవాలు తెలియదండి. చీకట్లో ఉదయించి చీకట్లోనే అస్తమించింది. ప్రేమైన వాళ్ళరా, ఆ పిండమే దాని గతి మేలు అంటాడు. కనుక మనకు ఇవ్వబడిన ఈ జీవిత కాలంలో శుభ్రంగా తినాలి, మంచిగా త్రాగాలి, మంచిగా బ్రతకాలి, ఇదండి దేవుడు మనకిచ్చిన బహుమానం. ఏదో సంపాదించడానికి కొరకు చదువు 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 చదివి 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 ఉద్యోగాలు చేసి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు 60 సంవత్సరాల తర్వాత ఒకసారి వెనుదిరిగి చూసుకున్నాం అనుకో, నీవేం చేసినట్టు. కాలమంతా సంపాదన, ఆ డబ్బులు ఇటు మార్చాలి, ఈ డబ్బులు అట్టు మార్చాలి, 500 అట్టు ఇవ్వాలి, 1000 రూపాయలు ఇట్లు ఇవ్వాలి, జీవితం అంతా దీనికే వెళ్ళబుచ్చేసి ఒక 60 ఏళ్ళ తర్వాత వెనుక తిరిగి చూసుకున్నాం అనుకో, నీ లైఫ్ సున్నా, నీ జీవితం శూన్యంలాగా ఉంటుంది. దీనికోసమనే ఇంత కష్టపడ్డాను, దీని కొరకనే ప్రయాసపడ్డాను. ఇల్లు కట్టుకున్నాడు, ఆస్తి సంపాదించాడు, పిల్లల్ని కన్నాడు, అంతా ఓకే. జీవితంలో ఏ తీపి జ్ఞాపకాలైనా మీకున్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రసంగి అంటాడు, దేవుడు మనకిచ్చిన బహుమానం ఏంటంటే శుభ్రంగా తినాలి, సంతోషంగా ఉండాలి, సుఖంగా. దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్కాలం అంతా కృపను తలంచచ్చు. ప్రియులరా, మనం ఆయుష్కాలం అంతా దేవుని కొరకు కృతజ్ఞతాపూర్వకంగా కొనసాగించబడాలి. హల్లెలూయా. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. సర్వోన్నతుడైన నా దేవునితో సర్వోన్నతుడై నా దేవునితో సతతము తన కృప శుద్ధులతో నింపెను. శుద్ధులతో సతతము తన కృప శుద్ధులతో ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, రెండో బహుమానం ఏంటంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. దేవునికి స్తోత్ర. భౌతికమైన ప్రియులారా బహుమానం ఏంటంటే గర్భఫలము, దేవుడు అనుగ్రహించే బహుమానం. కనుక ప్రియులారా, సంతానం స్వాస్థ్యాన్ని ప్రభు దయచేస్తాడు. కుమారులు దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యము లేకపోతే సంపద అని రాయబడింది. నాకు తెలిసినంతవరకు భూలోకంలో అన్ని ఆస్తుల కన్నా దేవుడు మనకి ఇస్తాడు కదా కుమారులు కుమార్తెలు, వాళ్ళే గొప్ప స్వాస్థ్యము సంపద. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పిల్లలు, కొంతమందికి ఆ పిల్లల వాల్యూ తెలీదు. మీ పిల్లలు మీ బహుమానం అని గుర్తించాలి. మీరు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన బహుమానము అని గుర్తించాలి. పిల్లలు లేని వాళ్ళకేమో బాధగా ఉంటుందా, పిల్లల కన్న వాళ్ళకేమో ఆ పిల్లల్ని ఎలా పోషించాలో తెలియక ప్రియుల ముక్కులో గారుతుంటుంది, స్నానాలు చేయరు, రోడ్డు మీద చెంపరగా తిరుగుతుంటారు. వాళ్ళకి గుట్టుగా పద్ధతులు నేర్పాలి, క్రమం నేర్పాలి. ఇది బహుమానం, దేవుడు నాకు ఇచ్చిన బహుమానం అనే ఇంకిత జ్ఞానం లేకుండా పలు తల్లిదండ్రులు కొనసాగించబడుతుంటారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు. పిల్లలతో సమయాన్ని కేటాయించండి, పిల్లలతో గడపండి, పిల్లలతో మాట్లాడండి, పిల్లలతో కలిసి ప్రార్థించండి, పిల్లల కోసం వాళ్ళ తలల మీద చేతులుంచి ప్రార్థించండి, పిల్లల క్షేమాన్ని కోరండి, పిల్లల ఒక భవిష్యత్తు గురించి పాటలు పాడండి, ప్రాకులాడండి. పిల్లల్ని ఆశీర్వాదపు అనుభవం మీరు పెంచి పెద్ద చేయాలి. ఎందుకంటే దేవుడు వారు మనకిచ్చిన బహుమానము అనే సంగతిని గుర్తెరగాలి. ఆమేన్. హల్లెలూయా. పిల్లలు దేవుడు నాకు ఇచ్చిన బహుమానం. ఈ బహుమానం నేను జాగ్రత్తగా కాపాడాలి. వీళ్ళకి చదువు ఇవ్వాలి, వీళ్ళు మంచిగా ఉండాలి, వీళ్ళు గుట్టుగా పెరగాలి, ఆధ్యాత్మికంగా పెరగాలి, ప్రార్థించాలి.
కొంతమంది పిల్లలు చక్కగా చూడండి, ఏమీ తెలీదు, ముసుగేసుకొని ప్రార్థన చేస్తుంటే ఆ పిల్లలు, నాకు హృదయం ఉల్లసించిపోతుందండి. పిల్లలు బైబిల్ చదువుకుంటారు, ఏంటండి సండే స్కూల్ కథలు చెప్తుంటారు. ఇంకా చెప్పనండి, కొంతమంది చంటి పిల్లలు అందరు తలల మీద చేతులు పెట్టి వీళ్ళు ప్రార్థన చేస్తుంటారు. ఎంత ముచ్చటేస్తుందండి. దేవుడిచ్చిన బహుమానాలు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అలా కాకుండా పిల్లలు సెల్ ఫోన్లో ఆడుకోవడం, పనికిమాలిన బంద్ చేయడం, ఇలా అంతా చేస్తూ ఉంటే ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. మీ బహుమానాల కొరకు మీరు ప్రార్థించాలి. వాక్యం సెలవిస్తుంది, ప్రియులరా, సంపూర్ణమైన బహుమానాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. భౌతికమైన బహుమానం ఏంటంటే అన్నపానాలు పుచ్చుకొని సంతోషంగా ఉండడం. రెండోదిగా దేవుడిచ్చిన గర్భఫలం. ఇక ఆధ్యాత్మికమైన పరలోకంలో మనం సొంతం చేసుకునే బహుమానాలు ఎలా ఉంటాయంటే, వాక్యంలో రాయబడింది, నేను మీకు వాడబారని కిరీటాన్ని దయచేస్తాను, నేను జీవవృక్ష ఫలాలు మీకు భుజింపనిస్తాను, నా ఆలయములో మిమ్మను స్తంభముగా నిలబెడతాను, జయించు వానిని నాతో పాటు సింహాసనం మీద కూర్చుండనిస్తాను, జయించు వానికి నేను తెల్లటి రాతినిస్తాను, జయించు వానికి క్రొత్త పేరునిస్తాను. ఇలా ప్రకటన గ్రంథంలో ఎన్నో పరలోకులు మనం అనుభవించబోతున్న గొప్ప వాగ్దానాలు, బహుమానాలన్నీ కూడా దేవుడు మనకు దయచేస్తాడు. ఇప్పుడు నేను మీకు ఇచ్చే సందేశం ఏంటంటే, ప్రియులారా, భౌతికమైన బహుమానాలు కానీ పొందబోతున్న పరలోకపు బహుమానం ఎప్పుడు మనకు అనుగ్రహించబడుతుంది, ఎప్పుడు మనం స్వతంత్రించుకుంటాం ఈ బహుమానం. ఈ బహుమానం దేవుడు ఎవరికి దయచేస్తాడు, ఎవరు సంతోషంగా సమాధానంగా ప్రశాంతంగా బ్రతకగలుగుతారు, ఎవరికి చక్కటి గర్భఫలం అనుగ్రహించబడుతుంది, ఆశీర్వదించబడిన బహుమానాలు దేవుడు ఎవరికి ఇస్తాడు అనంటే, ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నేను 2-3 మాటలు మీతో మరి శుభవేళ పంచుకోబోతున్నాను. శ్రద్ధ భయభక్తులతో మనం దేవుని మాటలు ఆలకిద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా సమర్పించారు. ఇంగ్లీష్ వర్షన్లో కానుకలు అనే చోట గిఫ్ట్ అని రాయబడింది. ప్రియులారా, వాళ్ళు బహుమానాన్ని ఇచ్చారు. లోకరక్షకుడైన యేసుక్రీస్తు లోక రక్షణార్థమై పరలోకాన్ని విడిచి భూమికి దిగి వచ్చాడని, కన్యకా గర్భమందు ఆయన ఉదయించాడని, యేసు ప్రభు జన్మించాడనే సంగతి తూర్పు దేశపు జ్ఞానులు గ్రహించి తెలుసుకొని సుదూర ప్రాంతం నుండి ప్రయాణం చేస్తూ వచ్చి ఇంచుమించు 2 సంవత్సరాలు ఒంటెల మీద ప్రయాణం చేసుకుంటూ వచ్చి బాల యేసును చూసి ప్రియుల తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును బహుమతులుగా వాళ్ళు అనుగ్రహించారు. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యేసు ప్రభు పరలోకాన్ని విడిచి మన కొరకు ఉదయించాడు, పరలోకాన్ని విడిచి మన కొరకు జన్మించాడు గనక ఆయనకి వాళ్ళు కానుకలు ఇచ్చారు, బహుమానం ఇచ్చారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు ఇక్కడికి వచ్చాడు కనుక మన జ్ఞానులు యేసు ప్రభుకి బహుమానం ఇచ్చారు. ప్రియులారా, ఆధ్యాత్మికంగా మనం యేసు ప్రభు పుట్టాడు కనుక ఆయనకు కానుకలు జ్ఞానులు ఇచ్చారు. కానీ మనం ప్రియులారా నూతనగా జన్మించినప్పుడు, ఆధ్యాత్మికంగా మనం పుట్టినప్పుడు, మనం ఆధ్యాత్మికంగా నూతనమైన పునర్జన్మ సంబంధమైన అనుభవంలో మనం వచ్చినప్పుడు దేవుడు మనకు బహుమతులు ఇస్తాడు. చెప్పలు కొడదాం అందరూ గట్టిగా, హల్లెలూయా. యేసు ప్రభు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని వాడు చూడలేడు. నికోదేముతో దేవుడు చెప్తున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించాలి. నికోదేమంటాడు, ఎలా సాధ్యమయ్యా, నేను ముసలివాడని, క్రొత్తగా జన్మించాలంటే ఎలా, నేను మరలా నా తల్లి గర్భంలో ఎలా ప్రవేశించగలుగుతాను, మరలా ఎలా జన్మించగలుగుతాను, క్రొత్తగా జన్మించడం అంటే ఎలా అంటే, అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యం అనే బహుమానం వారికి అనుగ్రహించబడదు. కనుక నూతనంగా మనం క్రొత్తగా జన్మించాలి. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే పరలోక రాజ్యంలో వాడు ప్రవేశించబోతూ ఉన్నాడు. ఆమేన్. క్రొత్తగా జన్మించాలి, ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలి, నమ్మి బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి. నూతనంగా ఎవరైతే జన్మిస్తారో దేవుని రాజ్యం వారికి సొంతం.
నీటి మూలంగా జన్మించడం అంటే బాప్తిస్మం పొందడం. ఆత్మ మూలముగా పుట్టడం, జన్మించడం అంటే ప్రియులారా పరిశుద్ధాత్మ శక్తిని పొందడం. ఈ రెండు అనుభవాలు ఎవరికైతే కలుగుతుందో వారికి పరలోకాన్ని దేవుడు బహుమానంగా దయచేస్తాడు. భూలోకపు బహుమానం కొంతకాలం ఉండొచ్చు, తర్వాత తొలగిపోవచ్చు. భూమియు దాని మీద ఉన్న కృత్యాలని కూడా ఒకరోజు కాలిపోతుంది, రాలిపోతుంది. శాశ్వతమైన రాజ్యం పరలోక రాజ్యం, శాశ్వతమైన పట్టణం పరలోకపు పట్టణం. దేవుడే దానికి శిల్పి, నిర్మాణకుడు. ఆ పునాదులు కలిగిన పట్టణంలో ఒక వ్యక్తి ప్రవేశించాలంటే, నిత్య జీవానికి ఒకడు పాత్రుగా మార్చబడాలంటే, పరలోకమే ఒక బహుమానంగా అనుగ్రహించబడాలంటే క్రొత్తగా జన్మించాలి. పునర్జన్మ సంబంధమైన బాప్తిస్మం పొంది దేవుని ఆత్మ ద్వారా ఒక నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఎంతమంది నూతనంగా జన్మించారు ఇక్కడ, ప్రభు సన్నిధికి వస్తున్నారు, రోగాలు బాగవుతుంది, సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు, ఆరాధన చేస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. ఎంతమంది పునర్జన్మ సంబంధమైన అనుభవాలు నడిపించబడుతున్నారు. మీ పాత స్వభావాలు, పాత అనుభవాలు, మీ జన్మ పాపాలు, మీ కర్మ పాపాలు బాప్తిజం ద్వారా పాతి పెట్టబడాలి. దాన్ని పునర్జన్మం అంటారు. లోకంలో ఉన్న వాళ్ళ నమ్మకం ఏంటంటే, ఒక జన్మలో కుక్కగా పుట్టి, తర్వాత పందిగా పుట్టి, తర్వాత పిల్లిగా పుట్టి, ఆ తర్వాత ఏనుగుగా పుట్టి, ఆ తర్వాత ఎలుకగా పుట్టి, ఇకేదో అంటూ ఉంటారు ఎన్నో జన్మాలు ఉంటాయని. ప్రియులారా, ఎన్నో జన్మం ఉండదు, 2 జన్మాలే ఉంటుంది. ఒకటేమో పాత జన్మం, రెండోదిగా బాప్తిజం తీసుకున్న తర్వాత పునర్జన్మం. చప్పలు కొట్టండి గట్టిగా, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులందరూ తల్లి గర్భం నుండి ఒక్కసారి పుడతారండి. అప్పుడు వాళ్ళకు జన్మ పాపాలు వాళ్ళని వెంబడిస్తూ ఉంటుంది. సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత, లోక సంబంధమైన తెలివితేటలు వచ్చిన తర్వాత, శారీరకమైన తెలివితేటలు వచ్చిన తర్వాత కర్మ పాపం కూడా యాడ్ అవుతుంది. ఈ జన్మ పాపాలు, కర్మ పాపాలు పోయి ఒక నూతన సృష్టిగా కొత్తగా మనం జన్మించాలంటే, నమ్మి మనం బాప్తిజం పొందినప్పుడు మన పాత స్వభావాలు, పాత జన్మం నీటిలో పాతి పెట్టబడుతుంది. మనం నవీన జన్మం, పునర్జన్మాన్ని పొంది మనం సజీవులుగా నిలిచి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీళ్లలో ముంచితే పాపాలు పోవు తెలియక కొంతమంది నీళ్లలో మునిగి లేస్తున్నారు. చాలామంది వచ్చిన అంటారు, అన్న ఇంతకుముందు బాప్తిజం తీసుకున్నానన్నా, మరలా పప్పులో గాలేశాను, పచ్చడి తిన్నాడు, పళ్ళు పులిసింది, ఇంకొకసారి తీసుకోమంటావా అంటారు. నీళ్లలో ముంచి లేపడం కాదు బాప్తిస్మం అంటే. ప్రియులారా, నీళ్లలో ముంచడం అనేది ఏం చూపిస్తుందంటే, పాత స్వభావాలు, పాత అనుభవాలు, కర్మ పాపాలను కూడా నీళ్లలో యేసు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడి, యేసు ప్రభు ఏ విధంగా అయితే పునరుద్ధానుడే లేచాడో, అదేవిధంగా ఎవరైతే ప్రియులారా పునరుద్ధానపు శక్తితో నింపబడిన వారే ఒక నూతన సృష్టిగా మార్చబడాలి. ఇక పాతవి గతించెను, క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తం క్రొత్తదాయను. హల్లెలూయా. అదండి బాప్తిజానికి సాదృశ్యం. ఆ పాస్టర్ గారు ఒక ఆయనకి బాప్తిజాలు ఇస్తూ ఉన్నారు. సుధాకర్ అనే వ్యక్తి బాప్తిజం తీసుకోవడానికి మా నీళ్లలో దిగాడు. బ్యాప్టిజం కోసం దిగితే నీళ్లలో ఎదురు నిలబడారంటే పాస్టర్ గారు ఉన్నారు, ఎదురుగా ఆ సుధాకర్ బ్రదర్ ఉన్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మనావులో సుధాకర్ నీకు బాప్తిజం ఇస్తున్నానని నీళ్లలో ముంచాడండి. ముంచేసరికి వాడు పైకి రాకముందే సిగరెట్ పైకి వచ్చింది అనమాట. సిగరెట్ పొట్లాలు తేలుతుందండి పైకి. పాస్టర్ గారు కోపం వచ్చింది. అంతకుముందే చెప్పాడు, ఇక మీదట పాపం చేయకూడదు, స్మోకింగ్ చేయకూడదు, అండ్ డ్రింకింగ్ చేయకూడదు, వెర్రి చూపులు చూడకూడదు, దొంగ చూపులు చూడకూడదు, ఇవన్నీ కూడా చెప్పాడు. యేసు ప్రభుని దేవుడిగా ఒప్పుకోవాలి, నువ్వు క్రొత్త సృష్టిగా మారబోతున్నావు. యేసు తండ్రి కుమారు పరిశుద్ధాత్మని బాప్తిజం ఇస్తున్న ముంచాడండి. ఆడు పైకి రాకముందు వాడి సిగరెట్ ప్యాకెట్ పైకి వచ్చింది అనమాట. పాస్టర్ గారు కోపం వచ్చి, ఏయ్ సుధాకర్ ఏం పని ఇది, బాప్తిజం తీసుకుంటే సిగరెట్ ప్యాక్ పైకి వచ్చిందంటే, సిగరెట్ ప్యాకా ఎక్కడిది పాస్టర్ గారు అన్నాడు. ఇదిగో తేలుతా ఉంది ఇక్కడ అంటే, ఎవరిది ఇది అన్నాడు. నాది కాదండి అన్నాడు. నీది కాకపోతే ఎవరిదా ఇంటుందంటే, నాకేం తెలుసు అండి, బలవాళ్ళకు ఉన్నట్టున్నారు, నాకేం తెలుసు, నాది కాదంటాడు. నీది కాకపోతే ఇంకెవరిది ఉంటుంది, ఏదో మీది అయి ఉండొచ్చు. అక్కడ వాటర్లో ఉండేది ఇద్దరే కాదండి, ఒకటి సుధాకరు, రెండోది పాస్టర్ గారు. ఉంటే సుధాకర్దని అయి ఉండాలి, లేకపోతే ఈయనదని అయి ఉండాలి. నాది కాదండి అంటాడు. పాస్టర్ గారు కోపం వచ్చి, ఎట్ట కనబడుతున్నాడు నీ కంటికి, నేను నీకు ఆత్మీయ తండ్రిని రా, నన్ను అంటావేంటారు ఏమంటే, నాకేం తెలుసు పాస్టర్ గారు, మీరు నా మీద నింద మోపుతారేంటి అసలు
అని అంటే మరి ఎవరిదై ఉంటుంది, ఎవరిదై ఉంటుంది? పెద్ద చర్చ అక్కడ నీళ్లలో. అప్పుడు ఈయన అంటాడు, ఆ సుధాకర్ అంటాడు, ఏమోనండి పాస్టర్ గారు, ఇంతకుముందు ఒక వ్యక్తిని మీరు నీళ్లలో ముంచారు కదా, పాత సుధాకర్ని ముంచారు కదా, మేబీ వాడిది అయి ఉండొచ్చు, ఆడది అయి ఉండొచ్చు, నాది కాదు. ఎందుకంట పాత సుధాకర్ సమాధి చేయబడ్డాడు, కొత్త సుధాకర్ ఇప్పుడు లేచాడు. చప్పలు కొడదాం గట్టిగా అందరూ. హల్లెలూయా, ఆమేన్. అది బాప్తిజం. నువ్వు నీటిలో నుండి బయటకు రావగానే క్రొత్త వ్యక్తి. పాతవి గతించెను, పాత పాపాలు గతించెను, పాత అలవాట్లు గతించెను, పాత చీకటి అనుభవాలు గతించిపోయింది. ఒక నూతన సృష్టి. ఇప్పుడు నీ మాట మారాలి, నీ చూపు మారాలి, నీ పద్ధతులు మారాలి, నీ ప్రవర్తన మారాలి. ఒక నూతన వ్యక్తివి నీవన్న సంగతిని గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు నా వయసు ఎంత తెలుసండి? మామూలుగా నా తల్లి గర్భం నుండి నేను వచ్చిన సమయంతో కేటాయించుకుంటే నాకు 36 సంవత్సరాలు. ఇప్పుడు నాకు 36 ఇయర్స్. కానీ ప్రభులు వచ్చిన తర్వాత ఇప్పుడు నా వయసు ఎంత తెలుసండి? 20 సంవత్సరాలు. ఎంతండి నా వయసు? మీ వయసు ఎంతో ఒకసారి గుర్తు చేసుకోండి. తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు ఒక ఏజ్ ఉంటుంది మనకు. బాప్తిజం పొందిన తర్వాత నూతన సృష్టి, కొత్త శిశువు, కొత్తగా జన్మించావు కనుక అక్కడి నుండి మనకు లెక్క ప్రారంభించబడుతుంది. చెప్పండి గట్టిగా హల్లెలూయా. క్రీస్తులో నాకు 20 సంవత్సరాలు. నేను ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి 20 సంవత్సరాలు అయిందండి. యేసుక్రీస్తు నా సొంత రక్షకునిగా అంగీకరించి నూతనంగా క్రొత్తగా జన్మించి 20 సంవత్సరాలు. అందుకే ఇంత హుషారుగా ఉన్నాను నేను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెండో మాట కూడా చెప్తాను. రెండో మాట రూతు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ఇంకొకసారి చదవండి. రూతు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనము యొద్దకు నీవు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితంగా ఉండడానికి కొరకు వచ్చావు. నీకు సంపూర్ణమైన బహుమానాన్ని దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా క్రొత్తగా జన్మించాలి, అప్పుడు మనకు బహుమానాలు ఇవ్వడం జరుగుతుంది. రెండవదిగా మనం గమనిస్తే రూతు దగ్గర బోయజు చెప్తున్న మాట ఏంటంటే, నీవు నీ తల్లిదండ్రుల్ని, నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరగని జనము ఎద్దుకు వచ్చావు గనుక, నీవు చేసిన దాన్ని యెహోవా చూశాడు గనుక నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు. తల్లిదండ్రిని, జన్మభూమిని విడిచి ఎరగని జనం ఎద్దుకు వచ్చింది రూతు. రూతు చరిత్ర మనకు తెలిస్తే, రూతు ఒక విగ్రహారాధికురాలు. పసిపిల్లల్ని దేవతలకి బలి ఇచ్చే వ్యక్తి, పూజ చేసే ఒక వ్యక్తి, విగ్రహాల్ని పూజించే ఒక విగ్రహారాధికురాలు. గుళ్ళో పనిచేస్తూ ఉంటుంది. పసిపిల్లలు తీసుకొచ్చి వాళ్ళ దేవతలు బలి నర్పిస్తున్న భయానకమైన స్థితిలో కొనసాగించబడుతున్న వ్యక్తి. ఎందరో చంటి పిల్లల్ని బలి ఇస్తూ ఉండేది. అలాంటి రూతుకు ఒకరోజు ఒక సత్య సువార్త ప్రకటించబడింది. నిజమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, బలిని కోరేవాడు కాదు, సర్వ మానవాళి రక్షణ కొరకు బలియాగముగా మార్చబడగలిగిన దేవుడని. దేవుడు నరబలిని కోరుకోడు, అనేకుల కొరకు తన ప్రాణాన్ని క్రయదైవంగా చెల్లించగలిగిన దేవుడని సువార్త రూతుకి అందించబడిందండి. సువార్త వలన ఆమె మానసిక నేత్రాలు తెరవబడింది. అప్పటి వరకు తనున్న శపించబడిన స్థితి, అప్పటి వరకు తను చేసిన ఘోర పాపాన్ని గురించి పశ్చాత్తాపపడిందండి. జీవము కలిగిన దేవుని నమ్ముకున్నది. పరిశుద్ధుల కుటుంబంలో అడుగుపెట్టింది. తర్వాత తన జీవితంలో పలు విధమైన పోరాటాలు, తన భర్త చనిపోవడం, ఆ తర్వాత ఆ ఇంట్లో ఉన్న మగ మనుషులందరూ చనిపోవడం, ఇవన్నీ సంభవిస్తుంది. అప్పుడు వాళ్ళ అత్తగారు నయోమి అనేది, అమ్మా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సమస్తాన్ని పోగొట్టుకున్నాను, సో నా దేశానికి వెళ్ళిపోతాను, నా స్వదేశానికి వెళ్ళిపోతానని బయలుదేరి వెళుతూ ఉంటే, ప్రియులరా, రూతు ఒక తీర్మానం చేసింది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవెక్కడైతే ఉంటావో నేను కూడా అక్కడే ఉంటానని తన తల్లిదండ్రులను, ప్రియులరా, తన జన్మభూమిని విడిచి ఇంతకు ముందు ఎరగని జనము యొద్దకు ఆమె ప్రయాణం చేస్తూ వచ్చింది. అందుకే బోయజ్ అంటాడు, అమ్మా నీ త్యాగం గొప్పది,
సరే భర్త ఉన్నాడని వచ్చావనుకో, ఇట్స్ ఓకే, భర్త కోసం వచ్చావనుకోవచ్చు. భర్త చనిపోయాడు, ఎవరి కోసం వచ్చావు? మేబీ మనందరం అనుకుంటాము నయోమి కోసం వచ్చావు. నయోమి దగ్గర ఏముందని వస్తుంది? నయోమికి మరలా ఏమైనా పిల్లలు ఉన్నారా? ఆస్తి ఉందా? ఇల్లు ఉందా? డబ్బు ఉందా? పొలాలు ఉన్నాయా? స్థలాలు ఉన్నాయా? ఏమి చూసి వస్తుంది రూతు నయోమితో పాటు? ప్రేమైన వారరా, ఆమె ఎందుకు వచ్చింది తెలుసండి? నీ దేవుడు జీవము కలిగిన దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, ఇక మీద నీతోనే ఉంటానని ఎరగని జనం ఎందుకు త్యాగపూరితమైన అనుభవంతో రూతు వచ్చింది. అందుకే ఆమెకి సంపూర్ణమైన బహుమానం అనుగ్రహించబడింది. విశ్వాస జీవితం అనేది త్యాగంతో కూడిన జీవితం. క్రైస్తవ సమాజమా, త్యాగం గలవారుగా బ్రతకాలి. మనం తిన్నాము, తాగాము, సుఖించాము, ఏదో బ్రతుకుతున్నామని కాదు. క్రైస్తవ లోకంలో ఒక త్యాగం ఉండాలి. ఎంతమంది ప్రభు కోసం త్యాగం చేస్తున్నారు? కొందరు ఉద్దేశాలంటే దేవుడు ఏమి ఇస్తాడు? బహుమానాలు ఇస్తుంటామో కేరింతలు పెట్టారు. మీకు పిల్లలు కలుగుతారంటే కేరింతలు పెడతారు. పొలాలు వస్తాయి, స్థలాలు వస్తాయి, గడ్డలు కరిగిపోతాయి అని ఇవన్నీ చెప్తుంటేమో కేరింతలు పెడతారు. దేవుని కొరకు నీవేం చేయగలుగుతున్నావు? సరే, నువ్వు ప్రభు నమ్ముకొని, నేను 20 ఏళ్ళు అయిందండి ప్రభు నమ్ముకొని, మీరు కూడా చాలా కాలం నుండి ప్రభు నమ్ముకున్నారు. దేవుని కొరకు నీవేం చేయగలుగుతున్నావు? ఒక్కసారి మీరు పరీక్షించుకొని నేను దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నాను? వన్ వే ట్రాఫిక్ కొంతమంది దేవుడు ఇచ్చేదాన్ని పుచ్చుకుంటుంటారు. దేవుని కొరకు నీవేమైనా చేయగలుగుతున్నావా? పరీక్ష. రూతు తన తల్లిదండ్రులను విడిచిందండి, జన్మభూమిని విడిచింది, ఎరగని జనం ఎదుకు విశ్వాసంతో వచ్చింది. ఆ త్యాగాన్ని బట్టి దేవుడు ఆమెకి సంపూర్ణమైన బహుమానాన్ని ఇచ్చి తన జీవితానికి కాపుదల దయచేసి సురక్షితం ఇవ్వడమే కాకుండా లోకరక్షకుడైన యేసుక్రీస్తు రూతమ్మ గారి వంశంలోనికి దిగి వచ్చాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఒకసారి యేసు ప్రభుతో అంటాడు, అయ్యా ప్రభువా, మేము సమస్తాన్ని విడిచి నేను వెంబడిస్తూ ఉన్నాం కదా, దీనివల్ల నాకు ప్రయోజనం ఏంటి? మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వాక్యం. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. ఆ పేతురు, ఇదిగో మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా. యేసు నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, అన్నదమ్ముళ్ళైనను, అక్క చెల్లెండ్రులైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను, భూములైనను విడిచిన వారు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, భూములను రాబోయే కాలంలో నిత్య జీవాన్ని పొందుతారు. హల్లెలూయా. పేతురు సమస్తాన్ని విడిచి ప్రభుని వెంబడిస్తున్నాడు. నన్ను గమనించాడు, నా వైపు చూడాలందరూ. పేతురు సమస్తాన్ని విడిచి దోణెను, వలను, తన వ్యాపారాన్ని, తన చేతి పని, తన ఫ్యామిలీ అంతా త్యాగం చేసుకుని సేవలు కొనసాగించబడుతున్నాడు. డౌట్ వచ్చింది ఒకరోజు, అరే మన ఇల్లును వదిలేసాము, మన వ్యాపారాన్ని వదిలేసాము, వలలు వదిలాము, దోణిని వదిలాము, మా హ్యాండ్ వర్క్ వదిలాము, అన్నీ వదిలేసాము, ఏంటి మాకు ప్రయోజనం ఏంటి? యేసుని వెంబడించడం వల్ల యేసుని అడిగాడు, మేము నిన్ను అన్ని విడిచి నిన్ను వెంబడిస్తాం, మాకేంటి ప్రయోజనం? అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నా నిమిత్తమును, స్వార్థ నిమిత్తము ఎవరైనాను ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లిదండ్రులను, పిల్లల్ని, ఈవెన తన ప్రాణాన్ని కూడా ఎవరైతే విడిచి వెంబడిస్తారో వారు ఇహమందు 100 ఇళ్లను, తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను రాబో కాలమందు నిత్య జీవాన్ని పొందుతారు. చప్పలు కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా. త్యాగం చేసిన గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. ప్రియులారా, యేసన్న గారు ఒక తల్లిని, ఒక తండ్రిని, కొంతమంది అన్నదమ్ముల్ని, కొంతమంది అక్క చెల్లెల్ని విడిచి నెల్లూరు ప్రాంతాన్ని విడిచి తెలియని ప్రాంతానికి, గుంటూరు అంటే తెలియదండి, గుంటూరులో లేమల్ అనే ప్రాంతం తెలియదండి, తెలియని ప్రాంతానికి వచ్చారు. తల్లిని, తండ్రిని, బంధువులని అందరిని విడిచి యేసన్న గారు వచ్చి సేవను ప్రారంభించారు. ఆయన చేసిన త్యాగానికి ప్రతిఫలంగా ఇంత గొప్ప పరిచయం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆ రోజు యేసన్న గారు రాకుండా ఉండుంటే, ప్రియులను త్యాగం చేయకుండా ఉండుంటే ఈరోజు ఈ పరిచర్యలో ఉండేది కాదు.
యేసన్న గారు స్వార్థంగా ఉండి తన లైఫ్ను చూసుకొని తన అన్నపానాలు, తన వస్త్రాలు, తన కుటుంబం, తాను పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలను కానీ ఆ పిల్లల్ని పోషించే బాధ్యతలు ఒకవేళ ఉండుంటే ఈరోజు ఇంత పరిచయం ఇలా ఆశీర్వదించబడి ఉండేది కాదు. ఆంధ్ర రాష్ట్రం అంతా ఎందరో తాగుబోతులు మారారు, ఎందరో తిరుగుబోతులు మారారు, ఎందరో వ్యభిచారులు మారారు, ఎందరో చారులు చోరులు మారారు. పాప శాప నుండి విడిపించబడి ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధిస్తున్నారు. వీటన్నిటికీ కారణం ఏంటి? రాయలసీమ ప్రాంతాల్లో మనుషులు చంపుకుంటారు. ప్రియులారా, అలాంటి భయంకరమైన ప్రజల మధ్యలో గొప్ప మార్పు వచ్చింది. రాయలసీమ ప్రాంతంలో ప్రతి 15-20 కిలోమీటర్లకు ఒక ప్రార్థన మందిరం ఉన్నాయండి. మనకు వందల మంది, వేల సంఖ్యలో ప్రజలు ఆత్మతో సత్యమతో ఆరాధిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఎవరంటే ఒకప్పుడు అక్రమకారులు, ఒకప్పుడు దొంగలు, ఒకప్పుడు దుర్మార్గులు, ఒకప్పుడు నరహంతకులు, ఒకప్పుడు పాపులు, భయంకరమైన స్థితిలో ఉన్న మనుషులు ఈరోజు మారి ప్రభుని ఆరాధిస్తున్నారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఓ పరిశుద్ధుని త్యాగం, ఒక దైవ సేవకుని త్యాగం. తన శరీరాన్ని చంపుకున్నాడు, కోరికలను చంపుకున్నాడు, ఆశల్ని చంపుకున్నాడండి. అనుభవించడానికి అన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రియులారా ఏది అనుభవించకుండా ఒక యాత్రికుడిలాగా ప్రయాణం చేశాడు. సంవత్సరానికి 1,00,000 కిలోమీటర్లు తిరిగేవాడు యేసన్న గారు. ఆయన వెళ్ళని ఊరు లేదు, వెళ్ళని గ్రామాలు లేవండి. కొన్ని ప్రాంతాలు కాలి నడుకుతూ వెళ్ళాడు. కొన్ని చోట్లకైతే ఒక చిన్న కారులో, ఒక చిన్న వెహికల్లో, నాకు బాగా గుర్తుందండి, యేసన్న గారు మా ఊరు వచ్చినప్పుడు ఒక చిన్న వ్యాను, ఆ వ్యాన్లోనే సౌండ్ సిస్టమ్ ఉండేది, ఆ వ్యాన్లోనే ఆర్కెస్ట్రా వాళ్ళు ఉండేవాళ్ళు, ఆ వ్యాన్లోనే అంత చిన్నది, చాలా చిన్న వాహనం, దాంట్లో అలా కాళ్ళు చేతులు ముడుచుకొని కొన్ని 100 కిలోమీటర్లు మా ఊరు వచ్చారు యేసన్న గారు. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు మేము హడాలెత్తిపోయాం. ఇంత చిన్న వెహికల్లో, ఇన్ని సిస్టము, ఇంతమందితో అలాగే కూర్చొని కాళ్ళు చేతులు ముడుచుకొని అలాగే ప్రయాణం చేసేవాడు యేసన్న గారు. అంత అవసరం ఏముంది అనిపించింది నాకు. సువార్త ప్రకటించాలనే తపన, సువార్త ప్రకటించాలనే భారం, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అనే ఉద్దేశంతో భారభరితమైన సేవ చేసి ప్రియులరా దైవ సేవకుడు త్యాగమూర్తి త్యాగమైపోయారు. ఆయన త్యాగానికి ప్రతిఫలంగా ఈ పరిచయ దేవుడు పరిమళ వాసనగా మార్చుచూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది దైవ సేవకులను తయారు చేశాడు. ఈరోజు నిస్వార్థంగా సేవ చేసే సేవకులు, ఓసన మినిస్టర్స్లో ఎవరికి జీతాలు లేవు, భత్యాలు లేవండి, నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. కొందరు కుటుంబాలతో ఉన్న కుటుంబాలు లేనట్టుగానే సేవ చేస్తున్నారు. కొంతమంది జీవితాన్ని పానార్పణగా సమర్పించుకొని సేవ చేస్తూ ఉన్నారు. ఈ త్యాగం ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారంటే యేసన్న గారిని చూసి ఈరోజు మాకు అలాంటి ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. యేసన్న గారిని చూసి ఇలాంటి తీర్మానంలో మేము కొనసాగించబడుతున్నాం. ప్రియులారా, ఒక్క దైవజనుడే త్యాగం చేసి ఇంతగా ఆశీర్వదించబడితే మనలో ఒక్కొక్కరు త్యాగం చేయగలిగితే ఆంధ్ర రాష్ట్రం కాదు కదా, భారతదేశమే ఆశీర్వాదకరంగా మారిపోతుంది. చెప్పు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక త్యాగం ఉండాలి. క్రైస్తవ్యం అంటే సరదాగా చేసే భక్తి కాదు, త్యాగపూరితమైన భక్తి. త్యాగం లేదు. యవనస్తులు కన్నీరు విడిచి దేశం కొరకు ప్రార్థించాలి, రాష్ట్రం కొరకు ప్రార్థించాలి. అది మీ త్యాగాన్ని బట్టి దేవుడు పరిచర్యను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. చైనా దేశంలో ప్రియులరా ఒకప్పుడు క్రైస్తవ్యానికి ఎన్నో భిన్నమైన కార్యక్రమాలు. ఓ రోజు ఒక ఇంట్లో అందరూ ప్రార్థన చేసుకుంటుంటే ప్రియులరా ఆ దేశంలో ప్రభుత్వం, కమ్యూనిస్ట్ దేశం, ప్రియులరా ప్రభుత్వం వాళ్ళు వచ్చి ప్రార్థించే వాడిని ఆటంకపరుస్తున్నారు. ఒక గదిలో అందరూ వచ్చి గొడవలు చేయడం ప్రారంభించారు. అప్పుడు అయ్యో మేము క్రైస్తవులు కాదని వాళ్ళు అబద్ధం చెప్పడం జరిగింది. మీరు క్రైస్తవులు కాకపోతే బైబిల్ మీద ఉమ్ము ఊసి బయటికి వెళ్ళమని చెప్పడం జరిగింది. అందరూ భయపడిపోయి ఆ ఇంట్లో బైబిల్ పెడితే దాని మీద ఉమ్ము ఊసి మేము క్రైస్తవులు కామని చెప్పి ప్రాణభయంతో వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఆ ఇంట్లో ఒక చిన్న యవనస్తురాలు ఒక పాప ఉందండి, ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా ఉమ్ము ఊసి బయటికి వెళ్ళాలి. కానీ ఆ పాప అందరూ ఊసిన ఉమ్ముని తీసుకొని తుడవడం ప్రారంభించి ప్రియుల బైబిల్కి ముద్దు పెట్టుకోవడం ప్రారంభించింది. ఆమె అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న, అమ్మాయి వాళ్ళు నిన్ను చంపేస్తారమ్మాయి, నిన్ను చంపేస్తారమ్మాయి, వద్దమ్మాయి, బైబిల్ మీద ఉమ్మూసి వచ్చే అమ్మాయి, దేవుడు కనికరం గలవాడు, క్షమిస్తాడు, వచ్చేయమంటే ఆ అమ్మాయి అనింది, నేను నమ్ముకున్న సత్యానికి భిన్నంగా నేను బ్రతకలేను, యేసు ప్రభువుకు భిన్నంగా నేనే కార్యం నన్ను చంపిన పర్వాలేదు, నేను దేవునికి విరుద్ధంగా నేను ఎరగలేదు అని నేను అబద్ధం చెప్పలేను అనింది. తీసుకెళ్ళి జైల్లో పెట్టి పిచ్చ కొట్టారు అమ్మాయిని. భయంకరంగా చిత్రహింసలు పెట్టారండి యవనస్తురాలైన అమ్మాయిని.
ఎన్ని హింసలైనా భరిస్తుంది, కానీ మాటలు మాట్లాడలేదు. అప్పుడు ఆ ప్రభుత్వం అనుకునింది, అందరికీ క్రైస్తవులందరికీ ఒక భయం కలగాలి, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఈ గతే వస్తుందని చెప్పి అమ్మాయిని ఒక తెల్లవారుజామ దేశంలో ఉన్న వాళ్ళందరినీ ఒక చెరువు దగ్గర పోగు చేశారండి. ఆ దేశంలో ఉన్న వాళ్ళందరినీ ఒక చెరువు దగ్గర పోగు చేశారు. చెరువు నీళ్లు చల్లగా, ప్రియులరా అసలు గడ్డగట్టిపోయేంత చలి ఉంది. ఆ చలి వాతావరణం, నీళ్ళు చల్లగా ఉంది. ఆ అమ్మాయిని తల క్రిందగా పెట్టి కాళ్ళకు ఒక తాడు కట్టి చల్లటి నీళ్లలో ముంచి పైకి లేపుతుంటారంట. ఇప్పుడు చెప్పు యేసు ప్రభు దేవుడు కాదని. కానీ ఆ అమ్మాయి మాత్రం, ప్రియులరా అమ్మాయి అలాగే ప్రభుని స్తుతిస్తూ ఉంది, ఆరాధిస్తుంది. చైనా దేశంలో ఉన్న ప్రజలందరూ వచ్చి చూస్తున్నారు. క్రైస్తవ సమాజం చూస్తుంది, కానీ ఏం చేయాలని నిస్సహాయపు స్థితి. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపమన్నాడు ప్రభు. దేవుడు మనకు నేర్పిన బోధ అది. ప్రతీకారం తీర్చుకోవడానికి వీల్లేదు. అలాగే అందరూ భయపడిపోతున్నారు. ఆ చిన్న బిడ్డను అలాగే నీళ్ళలో ముంచి 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 పైకి లేపుతున్నారు. అమ్మాయి రక్తం అంతా అలాగే గడ్డ కట్టిపోతుంది. ఆ అమ్మాయి ముఖంలో చిరునవ్వు చెరగలేదండి, అలాగే గడ్డ కట్టుకొని పోతుంది. ప్రియులరా అలాగే ఆమె ఆత్మ ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. చైనా దేశంలో నిలిచి చూసిన క్రైస్తవులందరి గుండె మండిపోయిందండి. ప్రియులరా అప్పటి నుండి ఎంతవరకు రహస్యంగా ఎందరైతే దేవుని ఆరాధిస్తున్నారో వాళ్ళందరూ ఆ రోజు బహిరంగంగా బయటకు వచ్చారు. హల్లెలూయా. చైనా దేశంలో గొప్ప ఉద్యమం వచ్చిందండి. దేశంలో ఉన్న ప్రజలందరూ ఆత్మతో సత్యముతో ధైర్యంగా ప్రభుని ఆరాధించడం ప్రారంభించారు. ఏ ప్రభుత్వం వాళ్ళని ఏమీ చేయలేని పరిస్థితి వచ్చిందండి. మేము క్రైస్తవులని పబ్లిక్గా అందరూ ఒప్పుకోవడం ప్రారంభించాడు. ఆ చిన్న పాపను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆ దేశంలోని గొప్ప ఉద్యమాన్ని దేవుడు రప్పించారు. గోధుమ గింజ భూమిలో పడి చావుకుండిన ఎడల అది ఒంటరిగానే ఉంటుందండి. ఆ గింజ భూమిలో పడి చేస్తే ప్రియులు చనిపోతే గొప్ప ఫలం దయచేస్తుంది. హల్లెలూయా. త్యాగం త్యాగం త్యాగం, సంఘానికి కొరకు త్యాగం, సేవ కోసం ఒక త్యాగం, కుటుంబం కోసం ఒక త్యాగభరితమైన జీవితం చేయలేవా? మోషే గురించి రాయబడిన మాట ఏంటంటే, అల్పకాలం పాపభోగాన్ని అనుభవించుట కంటే దేవుని ప్రజలతో కలిసి శ్రమను అనుభవించుట గొప్ప మేలని ఎంచాడు. ఐగుప్తు ధనము కంటే దేవుని క్రీస్తు నిమిత్తమైన నింద గొప్పదని భావించాడు. ఐగుప్తులో ధనం ఉంది, చీ అని చెదరగొట్టాడండి, వద్దనుకొని కాలుదన్నాడు. అల్పకాలం పాపభోగం, ఐగుప్తులో తినంత ఆహారం, భోగం, సుఖభోగాలని ఉన్నాయండి. ఎప్పుడైతే వాస్తవం తెలుసుకున్నాడో, ఎప్పుడైతే పెద్దవాడయ్యాడో, మానసిక నేత్రాలు తెరవబడింది, సర్వసత్యంలోనికి ఆయన వచ్చాడండి. ప్రియులారా ఫరో కుమార్తె యొక్క కుమారుడని బిరుదు, పట్ట, అధికారం తీసి పక్కన పడేశాడు. దేవుని ప్రజలతో హింసను అనుభవించడానికి దిగి వచ్చాడు. ఎందుకంటే ప్రస్తుతం చూడలేదండి, తన కొరకు దేవుడు సిద్ధపరిచిన బహుమానం మీద దేవుడు ఆయన దృష్టి ఉంచాడు. బహుమానం మీద దృష్టి ఉంచాడు. అందుకొరకు ప్రియులారా ఆస్తులు పోగొట్టుకున్నాడు, పదవిని పోగొట్టుకున్నాడు, సుఖభోగాలు పోగొట్టుకున్నాడు. అన్నీ పోగొట్టుకున్నప్పటికీ ప్రియులారా సర్వశక్తి గల దేవుడు మోషేని గొప్ప నాయకుడిగా ప్రభు మార్చాడు. గొప్ప నాయకుడు అయ్యాడు మోషే. మోషే భూలోకంలోనే కాదండి, పరలోకంలో గొప్ప నాయకుడే. ఎందుకంటే పరలోకంలో అందరూ పాటలు పాడుతున్నారంట. అది ఎవరి పాట అంటే మోషే రాసిన పాటలు పాడుతున్నారు. చెప్పలు కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా. ప్రీతా జడ్సన్ గారు ఉన్నారు, ఆవిడ ఈ మధ్య దర్శనం చూసిందంట. ఆమె ఒక మెసేజ్లో చెప్తే విన్నాను. ప్రీతా జడ్సన్ గారు ఆవిడ ఒక దర్శనం చూశారండి. ఆ దర్శనంలో పరలోక మహామహిమతో నిండి ఉందంట. ఆ పరలోకలో మన దైవజనులు యేసన్న గారు రాసిన పాటలు వినబడతా ఉన్నాయట. హల్లెలూయా. ఎంత ఘనత అండి. త్యాగానికి తగిన ప్రతిఫలం తప్పక ఉంటుంది. ప్రస్తుతం కనబడకపోవచ్చు, విశ్వాస నేత్రాలతో చూడండి, అప్పుడు దైవ కార్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. అల్పకాలం పాపభోగం స్వల్పకాలమే ఉంటుంది. సినిమా చూసినవాడు ఎంతకాలం హ్యాపీగా ఉండగలుగుతాడు? పాపపు ఇచ్చలతో కొనసాగించబడు ఎంతకాలం ఉండగలుగుతాడు? తప్పిపోయిన కుమారుడు తిన్నాడు తిరిగాడు ఎంతకాలం? కొంతకాలమేనండి. తాత్కాలికమైన వాటి మీరు మనస్సు ఉంచొద్దు. సదాకాలం దేవుడిచ్చే స్వాస్థ్యం మీద మీరు దృష్టి ఉంచండి. దేవుడు మీకు అలాంటి గొప్ప బహుమానం దయచేయుదురుగాక. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, చివరి మాట నేను చెప్పి ముగిస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వాక్యం చదువుదాను. ఫాస్ట్గా చదవండి. పందెపు రంగమందు పరిగెత్తువారు పరిగెత్తుతారు, కానీ ఒక్కడికి మాత్రమే బహుమానం వస్తుంది.
తెలీదా? బహుమానమును పొందునంతగా మీరు పరిగెత్తండి. చదవమా. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయాలను మితంగా ఉంటాడు. హల్లెలూయా. మూడో విషయం ఏంటంటే, పరుగు పందెంలో పరిగెత్తేవాడు చాలామంది పరిగెత్తుతారు, బహుమానం మాత్రం ఒక్కడికే వస్తుంది. మనం ఈ విశ్వాస రంగంలో ఎలా పరిగెత్తాలంటే, బహుమానం మీద ఎవరు కావాలి? చేతులెత్తండి. ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించలేడు. హల్లెలూయా. బహుమానం ఎవరు కావాలి? ఫస్ట్ ప్రైజ్ ఎవరు కావాలి చెప్పండి? అందరికీ కావాలి. మరి మనం ఎలా పరిగెత్తాలి? పోన్లే అబ్రామ్ పాస్టర్కి వదిలేద్దాం అనుకోకూడదు. నాకే కావాలి ఆ మొదటి బహుమానం అని మనం పరిగెత్తాలి. నేను అలా పరిగెత్తుతాను, మీరు అలా పరిగెత్తాలి. మనందరూ కలిసి పరుగు పందెలో ఓపికగా పరిగెత్తాలి. ప్రియులారా, బహుమానాన్ని స్వతంత్రించుకోవడానికి వరకు పరిగెత్తాలి. ఏదోలే భక్తి చేస్తున్నాం, ఎట్టుంటే అట్లా గోడ మీద పిల్లిలాగా అటో ఇటో దేవుడు ఇస్తే సరే, లేకపోతే పర్వాలేదులే సర్దుకుందామని కాదు. బహుమానాన్ని పొందాలని ఎవరైతే పరుగెత్తుతారో వాళ్ళకి తప్పక బహుమానం అనుగ్రహించు. పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ కొందరు మాత్రమే బహుమానాన్ని స్వతంత్రించుకుంటారు. కనుక నువ్వు ఎలా పరిగెత్తుతున్నావు? ప్రేమైన వారు పౌలు గారు అంటారు, క్షయమైన కిరీటం కోసమే ప్రజలు అలా పరిగెత్తుతున్నారు, మితంగా ఉంటున్నారు. మరి అక్షయమైన కిరీటాన్ని పొందవలసిన మనం దేవుని కోసం మితంగా ఉండాలి. మాటల్లో మితం, మన జీవన శైలిలో మితంగా ఉండి సెల్ఫ్ కంట్రోల్. మితం అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సెల్ఫ్ కంట్రోల్, మనల్ని మనమే కంట్రోల్ చేసుకోవాలి, మితంగా ఉండాలి. విచ్చలవిడిగా మాట్లాడకూడదు, విచ్చలవిడిగా ప్రవర్తించకూడదు, విచ్చలవిడిగా జీవించకూడదు, విచ్చలవిడిగా మన ఆలోచన లిమిట్లో ఉండాలి. పరుగు పందులో ఉన్నవాడికి కొన్ని లిమిట్స్ ఉంటాయి, తను కంట్రోల్ చేసుకుంటాడు. ఎప్పుడైనా మీరు చూడండి, మనం చెప్పినప్పుడు మన శరీరం వినాలి, ఆత్మ చెప్పినప్పుడు శరీరం వినాలి, కానీ శరీరం చెప్పినట్లు ఆత్మ వినకూడదు. కంట్రోల్ ఉండాలి నీకు. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, స్లీప్ అంటే స్లీపు, డీప్ స్లీప్ అంటే డీప్ స్లీప్. 4 గంటలకు లేయమంటే లేయాలంతే శరీరం, అంతే. 6 గంటలకు లేనట్టు లేదు. 10ంటికి ప్రార్థనకి వెళ్ళాలి అంటే రావాలంతే శరీరం. నాకు ఒళ్ళు పులిసిపోయింది అని అనకూడదు. శరీరం ఏయ్ పైకిలే అనాలి, అంతే, లేవాలంతే. నీ బాడీ నీ కంట్రోల్లో ఉండాలి, నేను నీవే కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పరుగు పందెంలో ఉన్నాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మితంగా ఉండాలి. దురాశ, అత్యాశ ఇవన్నీ మనకు ఉండకూడదు. బైబిల్లో ప్రాణ, ఆత్మ, శరీరం, ప్రాణ, ఆత్మ, శరీరం. శరీరానికి ఎన్నో స్థానం ఇవ్వబడిందండి చెప్పాలి. ముందు ప్రాణ, ఆత్మ, శరీరం, లేకపోతే ఆత్మ, ప్రాణ, శరీరం. శరీరానికి ఏ భాగం? 3వ భాగం, అది చివరిలోనే ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం? శరీరాన్ని ముందు పెడతాం, ప్రాణాత్మ నెక్స్ట్. మొదటి ప్రాధాన్యత శరీరానికి. శరీరం నలగొట్టబడాలి, ఉపవాసాల ద్వారా, ప్రార్థన ద్వారా నలగొట్టబడి సెల్ఫ్ కంట్రోల్, మన కంట్రోల్లో తెచ్చుకోవాలి మన శరీరాన్ని. ప్రియులారా, మితంగా ఉండి మన పరుగు పందులు పరిగెత్తితే బహుమానం తప్పక మన సొంతం అవబోతోంది. దేవుడు మీకు బహుమానాన్ని దయచేయుదురుగాక. సంపూర్ణమైన బహుమానం దేవుడు మీకు ఇచ్చుదురుగాక. సంపూర్ణమైన బహుమానం దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. ఆమేన్. జయించాలి. పరుగు పందులు జయించిన వాడికే బహుమానం ఇస్తారు. ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు ప్రియులరా. మన స్కూల్లో మనం జస్ట్ పాస్ ఎన్ని మార్కులండి చెప్పండి? 35 మార్క్స్ వస్తే జస్ట్ పాస్, నెట్టేస్తారు, పోనిస్తారు, పాస్ అయిపోయాడు. ఒకవేళ కొంతమంది ఉంటారు దద్దమ్మలు, వాళ్ళకి 35 కూడా వచ్చి 30 వచ్చి ఉంటుంది. ప్రియులరా, పాప టీచర్స్ కనికరించి ఎవడో పిసినారోడు, ఎవడో దరిద్రుడు అని అక్కడొక ముక్క, ఇక్కడొక ముక్క, అక్కడొక ముక్క కలిపి ఎటోట పాస్ చేస్తారు. 35 మార్క్స్ వస్తే జస్ట్ పాస్ అనమాట. ప్రియులరా, 100కు 100 మార్కులు ఎవరికైనా వస్తుందా? ఎవరికి రాదు. ఓన్లీ మ్యాథ్స్లో మాత్రం 100కు 100 మార్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను అంటాను ప్రియులారా, క్రైస్తవ రంగంలో 35, 45, 25, 15.5, 72, 62, 22, 22 ఇలాంటి దానికి చోటు ఉంటుంది అనమాట. ప్రియులారా, 100కి 100 మార్క్స్ వస్తేనే నీకు బహుమానం దేవుడు ఇస్తాడు. చెప్పలు కొట్టు గట్టిగా, కొట్టు గట్టిగా, కొట్టాలి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. 100కు 100 మార్కులు నువ్వు సంపాదించాలి.
90% పర్ఫెక్ట్ ప్రార్థిస్తావు, విశ్వాసంగా ఉంటావు, యథార్థంగా ఉంటావు, మంచివాడివి, గొప్పవాడివి, యథార్థవంతుడివి, సాత్వికుడివి, దీన మనసు గలవాడివి, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ ఉన్నప్పటికీ చిన్న లోపాలున్నా కూడా బహుమానం నీకు అందదు. చిన్నయే కదా అని అనుకుంటే కుదరదండి, వీల్లేదు. 100% 100% నువ్వు జయ జీవితం చేసినప్పుడే పరలోక రాజ్యంలో నీకు అత్యధికమైన బహుమానం దేవుడు ఇవ్వబోతున్నాడు. అక్షయ కిరీటాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. వాడబారని కిరీటాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. ఆయన ఆలయములు నిన్ను స్తంభముగా ప్రభు మార్చబోతున్నాడు. జీవవృక్ష ఫలాన్ని దేవుడు నీకు భుజింపనివ్వబోతున్నాడు. 100% గెలవాలి, జయించాలి. అందుకే మనం మితంగా ఉండి పరిగెత్తాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. ఇంకొక విషయం కూడా చెప్తానండి. నది ఈదాలి మనం, ఈ చివరి నుండి ఆ చివరి దాకా 100% ఈదితే మనం ఆ దరికి వెళతాం. అంతేనా? నీవు 50% ఈదేవనుకో గెలిచినట్టేనా? 50% ఈదేవనుకో ఎక్కడున్నట్టు? నీవు నీళ్లలోనే ఉన్నట్టు. గజ ఈతగాడు అయి ఉండొచ్చు. 100% ఈ కార్నర్ నుండి ఆ కార్నర్కి, ఈ గట్టు నుండి ఆ గట్టుకి, ఈ దరి నుండి ఆ దరి వరకు నీవు ఈదుతూ వెళితే గట్టు చేరినట్లు, దరి చేరినట్లు. అలా కాకుండా 75% ఈదేవండి, అబ్బో 75% ఈదేశానంటే నీవు ఎక్కడున్నట్టు? ఇంకా నీళ్లలో, వాటర్లోనే ఉంటావు. ఆ వాటర్ దాటాలంటే 100% నువ్వు దాటాలి. అప్పుడే నువ్వు ఆ దరిని చేరతావు. పరలోక రాజ్యాన్ని నువ్వు చేరాలంటే 100కు 100% పరుగు పందులో జయం పొందాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? మరి మనం ఏమైనా ప్రార్థించాను. దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. కొన్ని భౌతికమైన బహుమానం, కొన్ని పరలోకపు బహుమానం. భౌతికమైనదంటే శుభ్రంగా తిని మంచి నీళ్ళు తాగి పిల్లలను కానీ సుఖంగా సంతోషంగా బ్రతకడం, ఇది భౌతికమైనవి. పరసంబంధమైన ఆశీర్వాదం, పరలోకము, నిత్య జీవము, నిత్య రాజ్యము, పునాదులు కలిగిన పట్టణము, ఇవన్నీ కూడా పరసంబంధమైన వాగ్దానాలు, బహుమానం. దీన్ని పొందాలంటే నువ్వు క్రొత్తగా జన్మించాలి. దయచేసి అందరూ లేచి నిలబడండి, లేచి నిలబడండి. చేతులతో ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. క్రొత్తగా జన్మించాలి, నూతన సృష్టిగా మారాలి. యేసు ప్రభు జన్మించినప్పుడు ఆయనకి బంగారం బోళం కానుకల్ని సమర్పించారు. బంగారం బోళం సాంబ్రాణిని కానుకగా ఇచ్చారు. మరి నీవు ఒక బహుమానాన్ని పొందాలంటే నూతన సృష్టిగా మారాలి, నూతనంగా నువ్వు జన్మించాలి, నూతనంగా నువ్వు జన్మించాలి. పాప శాపాలు పాతి పెట్టబడాలి, ఒక నూతన వ్యక్తిగా నీవు మారాలి. ప్రార్థన చేసుకున్నాం. చేతులెత్తి అందరూ హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకున్నావు. నూతనమైన వ్యక్తిగా మారాలి, నూతన సృష్టిగా మారాలి, నూతన సృష్టిగా మారాలి. చెప్పండి నోరు తెరిచి, ప్రభువులో, ప్రభువ నన్ను ఒక నూతన సృష్టిగా మార్చండి, నన్ను ఒక నూతన సృష్టిగా మార్చండి. పునర్జన్మ సంబంధమైన బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్ముడు నూతన స్వభావాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తి చేతులెత్తి ప్రార్థించు, ప్రార్థించు. గ్లోరీ, 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 గ్లోరీ. హల్లెలూయా. ఇహ సంబంధమైన బహుమానాలు, పర సంబంధమైన బహుమానాన్ని నీవు పొందబోతూ ఉన్నావు. బహుమానాన్ని పొందబోతున్నావు, సంపూర్ణమైన బహుమానాన్ని పొందబోతున్నావు, బహుమానాన్ని పొందబోతున్నావు. అది వాడబారని కిరీటము, అది అక్షయ కిరీటము, అది మరుగైన మన్నా ఆలయములో స్తంభముగా నిలబెట్టబోతున్నాడు. జీవవృక్ష ఫలాన్ని నీకు భుజింపనివ్వబోతున్నాడు. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. నీ త్యాగాన్ని బట్టి నీకు బహుమానం ఇవ్వడం జరుగుతుంది. రూతులో ఉన్న త్యాగం, రూతులో ఉన్న త్యాగం. రూతు త్యాగం చేసింది, తన జన్మభూమిని, తన తల్లిదండ్రుల్ని త్యాగం చేసింది. ఎరగని జనం ఎందుకు విశ్వాసంతో వచ్చింది. సంపూర్ణమైన బహుమానం, సంపూర్ణమైన బహుమానం. హల్లెలూయా, హల్లెలూయా. మోషేలో ఉన్న త్యాగం, పేతురులో ఉన్న త్యాగం, దైవ సేవకులు యేసన్న గారిలో ఉన్న గొప్ప త్యాగం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన. పరుగు పందెములో, పరుగు పందెములో మితముగా ఉండాలి. నీ శరీరం నీవు కంట్రోల్ చేసుకోవాలి. శరీరం మీద జయం కలగాలి, లోకం మీద జయం కలగాలి, పాపం మీద జయం కలగాలి. పౌలు తన శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉన్నాడు, స్వాధీనపరుచుకుంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులతో అందరూ ప్రార్థన చేసుకున్నారు.
సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమ. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు. దాహము తీర్చుటకు బండను చేల్చిన ఉపకారివి. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు. దాహము తీర్చుటకు బండను చేల్చిన ఉపకారివి. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి. అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి. అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణం. యేసయ్యా కనికర పూర్ణుడు. చప్పట్లు. మనోహర ప్రేమ. గట్టిగా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారం. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారం. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారం. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారం. నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా. సర్వ సంపదలకు ఆధారం, సర్వ సంపదలకు ఆధారం. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. ఆరాధనకు యోగ్యుడవు, అన్ని వేళలా 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 పూజ్యుడవు. యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా చప్పట్లు కొడుతూ అందరూ పరిశుద్ధాత్మ శక్తి 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 శక్తితో నింపబడు. అదిగో నీ బహుమానం బహుమానం బహుమానం. రెండు చేతులతో బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి చెప్పండి. మహాగణుడా గొప్ప దేవ యేసయ్యా నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఎంత మంచి దేవుడవు నాయన, ఎంత గొప్ప దేవుడవు తండ్రి. మనసు ఎరిగిన దేవుడవు, మాట్లాడే దేవుడవు తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ఈ సంవత్సరాంతంలో ఈ శుభవేళ మీరు మాట్లాడే ప్రతి మాట కొరకై వేలాది వేల వందనాలు స్తోత్రాలు తండ్రి. రూతు ఇశ్రాయేలు దేవుని రెక్కల నీడకు వచ్చావు, సంపూర్ణమైన బహుమానం పొంది ఉన్నావని మీ వాక్కు ద్వారా వాగ్దానం ద్వారా మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు తండ్రి. నీ మందిరపు రెక్కల కిందికి వచ్చాము నాయన. చేరువచ్చిన బిడ్డలందరికీ గొప్ప బహుమానం దయచేయండి ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ లోక సంబంధమైన బహుమానాలు ఏమిటో చెబుతూ వచ్చారు. ఈ లోకంలో అన్నపానాలు పుచ్చుకుంటూ సంతోషంగా జీవించడమే గొప్ప బహుమానం అని, మీరు ఇచ్చిన గర్భఫలమే గొప్ప బహుమానం చెబుతూ వచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. పర సంబంధమైన బహుమానాలు కూడా చెబుతూ వచ్చారు ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. మీ నిత్య జీవం వాడబారని కిరీటమే గొప్ప బహుమానం అని, మీ రాజ్యంలో ఉండడం గొప్ప బహుమానం అని, మీ సింహాసనం మీద కూర్చోవడం గొప్ప బహుమానం అని, మీరు పిలిచే కొత్త పేరుతో పిలువబడడం గొప్ప బహుమానం చెబుతూ వచ్చారయ్యా. ఈ బహుమానాలు పొందాలంటే ఎలా ఉండాలో చెబుతూ వచ్చారయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. నాయన మీరు పుట్టినప్పుడు తండ్రి జ్ఞానులు వచ్చి మీకు బహుమానాలు అర్పించారు ప్రభువా, నీకు స్తోత్రం. మేము పుడితే మా జీవితం మార్చుకుని నూతన సృష్టిగా మార్చబడితే మీరిచ్చే గొప్ప బహుమానం పరలోక రాజ్యమే గొప్ప బహుమానం అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. నూతన సృష్టిగా మార్చబడిన ప్రతి ఒక్కరికి నిత్య రాజ్యం గొప్ప బహుమానం అని చెప్పినందుకై నీకు స్తోత్రాలు. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించినప్పుడు మీరిచ్చిన ఆ బహుమానం మీ రాజ్యం అనే బహుమానం ఇచ్చారయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. రూతు సమస్తాన్ని విడిచిపెట్టి త్యాగం చేసింది, ఎరుగని జనం దగ్గరకు వచ్చింది ప్రభా, సంపూర్ణమైన బహుమానం ఇచ్చారు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. యేసురాజా మాలో ఒక త్యాగం చూసినప్పుడు బహుమానం ఇస్తారని మీ వాక్కు ధర సెలవిచ్చేందుకై నీకు స్తోత్రాలు నాయన. మోసే తండ్రి ఈ లోకంలో సుఖభోగాలు అనుభవించకుండా పరసంబంధమైన మీరిచ్చే బహుమానమే దృష్టి పెట్టాడు తండ్రి, త్యాగం చేశాడు. అందుకే గొప్ప నాయకుడిగా మార్చబడ్డాడు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. పేతురు సమస్తాన్ని వదిలిపెట్టి ఈ లోకంలో నూరంతలుగాను పరలోకంలో నిత్య జీవాన్ని బహుమానంగా పొందేందుకై స్తోత్రాలు తండ్రి. మా దైవ సేవకులు మా ఆత్మీయ తండ్రి యేసన్న గారు చేసిన త్యాగాన్ని బట్టి యావత్ భారతదేశం తండ్రి హోసన్న మెరిసి చెప్పుకునేటట్లుగా బహుమానంగా అప్పగించేందుగా స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. బహుమానం పొందాలంటే పరుగు పందెంలో మితముగా పరిగెత్తాలని మీ వాక్కు ధర సెలవిచ్చారు నాయన. ఈ లోక కోరికలు జయించి పాపాన్ని జయించి అన్ని విషయాల్లో మితముగా ఉండి మీరిచ్చే బహుమానం పొందుకునేటట్లుగా సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకునే భాగ్యం కలుగు చేయండి. ఈ లోక కోరికలు పడకుండా కాపాడండి ప్రభువా. సాతాను ఎన్నో రకాలుగా మోసం చేస్తున్నాడు నాయన. తండ్రి మమ్మల్ని సరిచేయండి, బుద్ధి చెప్పండి, గద్దించిన ఆయన మితముగా ఉండే భాగ్యం కలుగు చేయండి. తొట్టిల్లకుండా కాపాడండి ప్రభువా, కాపాడండి తండ్రి. మీరు ఇచ్చే బహుమానం సొంతం చేసుకునేట్టుగా ఒక్కొక్కరి నన్ను మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. మీరు చెప్పిన ప్రతి మాట కొరగా స్తోత్రాలు తండ్రి. చేరువచ్చిన నీ రెక్కల కిందకి వచ్చిన ఒక్కొక్కరికి పరిపూర్ణమైన బహుమానం దయచేయండి ప్రభువా. ఈ లోకము పరలోకము బహుమానాలు మీ బిడ్డలకు ఒక్కరికి దయచేసి మహిమ పొందమని, జరగబోయే కార్యం అంతట్లో మీ హస్తం తోడు గురించి జరిగించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆత్మవాడక ఆత్మబలములు
ఆనందముతో ఫలించని